నమస్తే అండి. నమస్తే. పవన్ కళ్యాణ్ గురించి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మళ్ళీ కూడా ఆయన గురించి ప్రస్తావించడం జరిగింది. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అంటూ ఉమ్. ఆయన గురించి మాట్లాడడం జరిగింది. దానిపై మీరేమంటారు? అది నేనేమంటానంటేనమ్మా, యాక్చువల్గా ఇప్పుడు సపోజు ఆయన తెలంగాణలో కూడా మున్సిపల్ ఎలక్షన్లో జనసేన పార్టీ తరఫున అభ్యర్థుల్ని నిలబెట్టి పోటీ చేయించే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి ఎదురుదాడి చేయాలి కదా. ఎదురుదాడి చేయాలి అంటే మామూలు టైంలో మాట్లాడరేళ్ళు, మామూలు టైంలో కూడా అదే టైప్లో ఆయన మీద తిట్టడమో లేదా ఏదైనా అంటమో జరిగితే అది ఓకే, మనం ఒప్పుకోవచ్చు. కానీ వీళ్ళు ఎలక్షన్లో నిలబెడుతున్నారు, అభ్యర్థులు నిలబెడుతున్నారు అన్న ఉద్దేశంతో వాళ్ళ మీద దాడి చేయడానికి తప్ప అంతకంటే ఏం కాదు. ఎందుకంటే ఆయన ఒక సపోజ్ బీఆర్ఎస్ కదమ్మా, ఆ, ఏ ఏ పార్టీ అయినా అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ అంటే వాళ్ళకున్న భయం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక సంకుచిత భావం అంటాం మనం. సంకుచిత భావం అని ఎందుకంటున్నాను నేనంటే వచ్చేస్తున్నారు, ఎవరో వచ్చేస్తే మనకు ఫుడ్ కూడా తినేస్తారేమో అన్న కుసంస్కారం కొంతమందికి ఉంటారు. ఆ విధంగా ఏంటంటే వాళ్ళు అలాగ ఇదైపోయి అంటే ఇంకోటి వచ్చాడంటే ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ లేదా బీజేపీతో పాటు నాలుగో పార్టీగా ఇక్కడ నిలబెట్టే ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళ అభ్యర్థులు నిలబెట్టారు, ప్రచారం చేస్తున్నారు, పోటీలో ఉన్నారు. అయితే ఏంటంటే ఆ అభ్యర్థి ఏమన్నా వచ్చేసి తన ఓట్లు ఏమన్నా తీసేసుకుంటాడో లేదా పొరపాటున అతనే నెగ్గేస్తాడో అన్న భయం వీళ్ళకి ఉండటం అనమాట. ఆ భయంతో వాళ్ళు లేనిపోని అవాకులు వాగటం తప్ప అంతకంటే ఏం కాదు. ఎందుకంటే అది వాళ్ళ ఇన్సెక్యూరిటీ అంటాం మనం. ఈజ్ నథింగ్ బట్ ఇన్సెక్యూరిటీ. ఎందుకంటే అయ్యో అభద్రతా భావం, తెలుగులో చెప్పాలంటే అభద్రతా భావం కొద్దీ వాళ్ళు ఏదో మాట్లాడి వాళ్ళ నాయకులను కించపరచాలన్న ఉద్దేశంతో మాట్లాడడం తప్ప వాళ్ళు చేయగలిగేది ఏమీ ఉండదండి. ప్రచారం చేయించే హక్కు లేదా అభ్యర్థులు నిలబెట్టే హక్కు ఎవరికైనా ఉంది. ఆ విషయంలో అనిరుద్ రెడ్డి అనేవాడు ఎవడో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలోనూ ప్రపంచంలోనూ కూడా ఆయన ఎవరో తెలుసు. ఆ విధంగా ఆయనకున్న క్రేజ్ ఆయనకుంటుంది. ఆయన వచ్చి ప్రచారం చేయకలే, ఫోన్లు ఉండి వాళ్ళ అభ్యర్థులకి ఐపరాదికో లేకపోతే వీళ్ళు ఎవరికన్నా చెప్పి తనీష్ గారికి వీళ్ళకి చెప్పి వాళ్ళని ఎలా చూడాలో చూపించుకుంటే సరిపోద్ది. ఆయన ప్రచారం చేయగలదు. వాళ్ళ అభ్యర్థులు నిలబెట్టారన్న ఉక్రోషంతోనూ ఆవేశంతోనూ వాళ్ళు ఏదో అనిరుద్ రెడ్డి అన్న అతను వాగటం తప్ప అంతకంటే ఏం కాదమ్మా. వాళ్ళ అభద్రతా భావాన్ని ఇండైరెక్ట్గా వాళ్ళు తెలియజేసుకుంటున్నారు అంతే. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇటు తెలంగాణకి వచ్చేది ఉంటే అది ఆయన ఏదో కారణాల వల్ల రద్దయింది. అంటే ఆయన ఇక్కడ రాకున్నా, అసలు దాని గురించి ఒక్క మాట మాట్లాడకున్నా, అంటే కేవలం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ ఎన్నికలకే ఈ విధంగా భయభ్రాంతులకు గురై లేదంటే ఆ పార్టీ ఎక్కడ నెగ్గుతుందా అని ఒక భయంతోనే ఇలాంటి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విధంగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. అవునమ్మా, అంతే. అది అంతకంటే ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు దాడి చేయటం, ఇప్పుడు సపోజ్ అదే కాంగ్రెస్ నేత ఇంకో చోట ఉన్నాడు అనుకోండి, దాడి చేయరు కదా. ఎందుకంటే వేరే పార్టీకి సంబంధించిన నాయకుడు వచ్చాడు వాళ్ళ అభ్యర్థులు నిలబెట్టాడు అన్న ఉద్దేశంతో ఉక్రోషంతో వాళ్ళు అలాగ అనాలి. అంటేనే వాళ్ళ పార్టీ తరఫున చూసాం, మన పార్టీ తరఫున ఎలా నిలబడి మాట్లాడుతున్నాడో అనిరుద్ రెడ్డి, అతనికి ఏమైనా సరే ఈవినింగ్ కల్లా పేమెంట్ మనం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు తప్ప అది ఏదో అతను ఏదో వాగేసినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారి క్రేజు తగ్గదో వాళ్ళ అభ్యర్థులకి వేయాలనుకున్న ఓటు ఎవడో కూడా ఎవరెన్ని తిట్టినా సరే వాళ్ళు వేస్తూనే ఉంటారమ్మా. నువ్వు అతనికి వేయకండి, ఆ జనసేన పార్టీ అభ్యర్థిని నిలబెట్టకండి, అతనికి ఓట్లు వేయకండి అన్న ఈడు ఎంత చెప్పినా కానీ వాళ్ళు వేసేవాళ్ళు వేస్తారు. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కావచ్చు, జనసేన పార్టీ మీద అభిమానం కావచ్చు, లేదా ఒక్కసారి అవకాశం ఇస్తే మన కాంగ్రెస్ని చూసాం, బీఆర్ఎస్ని చూసాం, లేదా బీజేపీ వాళ్ళు రకరకాలుగా పోరాటం చూసాం కదా. జనసేన అతను ఆంధ్రాలో ఎరగదీసి చేస్తున్నాడు కదా, ఒకవేళ తెలంగాణలో కూడా ఏమన్నా ఇంకా బాగా చేస్తాడేమో, మనం చెప్పింది వింటాడు కదా అని అన్న ఉద్దేశంతో అతనికి అవకాశం ఇవ్వచ్చు. లేదా ఇప్పుడు సపోజ్ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఇక్కడ ఎలాగంటే ఇప్పుడు అన్న మా ఊరికి రోడ్ వేయండి అన్న నిమిషంలోనే అక్కడ అబ్బాయిని నిలబెట్టి ఫోన్ చేసి రోడ్ వేయించిన సందర్భాలు ఉన్నాయి. అంత సూపర్ ఫాస్ట్గా చేసే నాయకుడు ఇంకెవరు లేరమ్మా. అంత అంటే పార్టీ మీద నమ్మకం కానీ లేదా పార్టీని నిలబెట్టే విధానం కానీ లేదా ప్రజల మీద ఉన్న గౌరవం కానీ వాళ్ళు ఏది చెప్తే మనం చేయాలి, మన ఉద్దేశమే అది కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పిన పని అంతా చేయటం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా అలా చేస్తున్నాడు కదా, మన తెలంగాణలో కూడా మన కష్టాలు ఏమన్నా తీర్చే అవకాశం ఉంది కదా అన్న ఉద్దేశంతో ఒకసారి అవకాశం ఇద్దన్న ఉద్దేశంతో ఉండొచ్చేమో కదా అని నేను. పవన్ కళ్యాణ్ గురించి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ ప్యాకేజీలు తీసుకున్న స్టారు ఇప్పటికి కూడా ఆయన రాజకీయాల్లో కూడా యాక్టింగ్లు చేస్తూనే ఉన్నాడంటూ కూడా ఆయన గురించి మాట్లాడడం జరిగింది. దీనిపై మీరేమంటారు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడినప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి. ఎవరైనా సరే, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ
సో అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు తెలంగాణలో కార్పొరేషన్ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు వేదిక మీద కానీ ఏదైనా మాట్లాడాలని కోరుకుంటారు అందరు. ఆ సబ్జెక్ట్లో కొద్దిగా అతను ఏదో అట్లా అనాలని అని ఉండొచ్చు. కానీ సో ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ తనకు మంచి అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు, నాయకులు. ఇప్పుడు జనసేన ఇక్కడ పోటీ చేస్తుంది కాబట్టి, కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఇక్కడ పోటీ చేస్తుంది కాబట్టి అతని మీద ఏదో రకంగా ఇంకో విమర్శ చేయాలా. అతని మీద విమర్శ చేస్తే తనకు పేరు వస్తుంది కదా. ఇప్పుడు భారతదేశంలో మొత్తం పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి ఇమేజ్ ఉంది. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఆయన ఉప ముఖ్యమంత్రి. ఆ ఉప ముఖ్యమంత్రిని మనం ఒక ప్రజాప్రతినిధిగా ఏమైనా అంటే మనకు రేపు మన పేపర్లో మన పేరు వస్తుంది కదా. ఆ విధంగా ఆలోచిస్తారు కొద్దిమంది. అంతేగాని పవన్ కళ్యాణ్ కోసం నైతికంగా ఆ విధంగా అనే అర్హత కానీ ఎవరికి లేదు. నేనైతే ఒకే సూచన చేస్తున్నా, ఏదైనా విమర్శ చేస్తే అతను రాజకీయంగా చేసినచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం మంచి పేరు ఉంది. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి అలాంటి విమర్శ చేసి ఉండొచ్చు. అంటే ఇప్పుడే కాదు, గతంలో కూడా ఏదైతే రాజుల పర్యటన అప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ గురించి డిస్టి అని మాట్లాడండి, దాని గురించి కూడా అప్పుడు కూడా ఈయన అనిరుద్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అసలు పవన్ కళ్యాణే దిష్టి కళ్యాణ్, పవన్ కళ్యాణ్ కళ్ళే మంచివి కాదు, ఆయన కళ్ళు పడినందుకే తెలంగాణ ఈ విధంగా ఉందన్నట్టుగా ఆయన గతంలోనూ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా ముఖ్యంగా ఆయనను ఉద్దేశించి అసలు జనసేన పార్టీ తెలంగాణకు సంబంధించిన పార్టీనే కాదు, ఆంధ్రాకు సంబంధించిన పార్టీ అని కూడా మాట్లాడుతున్నారు. మరి దానిపైన ఏమంటారు? సరేనమ్మా, ఇప్పుడు రాజకీయంగా చెప్పాలంటే ఇప్పుడు రీసెంట్లీ మనం 2 days బిఫోర్ చూసినాం. ఇప్పుడు బండి సంజయ్ అని ఒక మాట మాట్లాడాడు, ఎంఐఎం 100 కోట్ల డీల్ అది సంథింగ్ అని మాట్లాడాడు. దానికోసం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. మళ్ళీ రేవంత్ రెడ్డి ఏదో అన్నాడని చెప్పి మళ్ళీ అసౌద్దీన్ ఒక మాట అనడం జరిగింది. అంటే మేము ముఖ్యమంత్రి దగ్గరికి పోము, ముఖ్యమంత్రి మా దగ్గరికి వస్తారు, రెడ్డి అయినా సరే రావైనా సరే మేము ఎట్లా పని తీసుకోవాలి అట్లా పని తీసుకుంటాము అలా చెప్పడం జరిగింది. సో ఏంటంటే ఇది రాజకీయంగా పవన్ కళ్యాణ్ విమర్శిస్తే పవన్ కళ్యాణ్ కానీ ఏమన్నా అంటే మనకు ఒక మంచి పేరు వస్తుందా అని అనుకుంటారు అందరు. కానీ అది మంచి పేరు వస్తుందా చెడ్డ పేరు వస్తుందా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన పార్టీ ఉంది, బీజేపీ పార్టీ కూడా ఉంది. మరి ఆ పార్టీల గురించి విమర్శలు చేయకుండా, ఆ పార్టీల గురించి ముఖ్యంగా ఆయన మాట్లాడకుండా జనసేన పార్టీ గురించి ప్రస్తావించడము, పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించడం. పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలోకి రాలేదు, ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రచారం కూడా ఏం చేయలేదు. అయినా కూడా ఈ ప్రధాన పార్టీలను వదిలిపెట్టి జనసేన పార్టీ గురించి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. నేను గతంలో సిటీ కాంగ్రెస్ ఆర్గనైజ్ సెక్రటరీ చేసిన, ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాబట్టి నేను ఎలాంటి విమర్శ చేయను, ఎందుకంటే మాకు ఫ్యూచర్ ఉంది కాబట్టి. బట్ ఏదైనా సరే ఒక్క పవన్ కళ్యాణ్ని అతను టార్గెట్ చేస్తుండో అంటే తను రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నా, లేకపోతే రాజకీయంగా తనకు ఒక మంచి పేరు వస్తుందని కోరుకుంటున్నా, లేకపోతే రాజకీయంగా ఆ విధంగా మాట్లాడితే అతనికి వేరే ప్రజాప్రతినిధి తనకి ఏమైనా అవకాశం ఇస్తారని కోరుకుంటున్నా, అది తన వ్యక్తిగత విషయం. ఏదైనా సరే తను విమర్శ చేస్తుండు అంటే తన స్వప్రయోజనాల కోసమే చేస్తుండని అనుకోరు.